అమ్మమ్మ. ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పు. నా సహనాన్ని పరీక్షించద్దని చెప్పు. అలాగే అమ్మమ్మ. అనుపమ, కళ్యాణి చెప్పేది కళ్యాణి పద. అది కాదు ఆఫీసర్. నువ్వేం మాట్లాడుకో పద. కళ్యాణి వెళ్ళు. పద. చెప్పు ఆఫీసర్, అనుపమకి ఏమైంది? అనుపమమ్మకి ఏం కాలేదు, బానే ఉంది. నేను నమ్మను. బాగుంటే నన్ను ఎందుకు చూడనివ్వరు? ఇంతసేపు కనిపించకుండా ఎందుకుంటుంది? ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా. అనుపమ గదిలో నుంచి బామ్మగారు రక్తం అంటిన చేతులతో వచ్చారు. అంటే లోపలేదో జరిగింది. అమ్మా, అంకాలమ్మ తల్లి, ప్రతి ఏడాది నువ్వు శివరాత్రి ముందు అనుపములోకి వచ్చి నువ్వు ఉన్నావని తెలియచేస్తూ జరగబోయే ప్రమాదాల్ని ముందే చెప్తుంటావు. ఊరందర్నీ ఆశీర్వదించి చల్లగా చూస్తావు. మాధురి వల్ల ఈ ఇంట్లో ప్రశాంతత ఉండదని సెలవిచ్చావు. గండవని చెప్పావు. అయినప్పటికీ ప్రమాదం ఇంకొక రూపంలో వచ్చి నువ్వు చెప్పినట్టే జరిగింది. ఇప్పటికే ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదు. చెప్పు ఆఫీసర్, మీ ఇంట్లో మీ అమ్మగారికి, తాతగారికి, ఇలా కొంతమందికి అనుపమంటే ఇష్టం లేదు. ఇప్పుడు బామ్మగారి మనసు కూడా మార్చి అనుపమని మీరందరూ కలిసి ఏం చేయలేదు కదా. కళ్యాణి, నువ్వు చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నావు. నాకు అమ్మమ్మకి అనుపమమ్మ అంటే చాలా ప్రాణం. మేము ఉన్నంత వరకు అనుపమమ్మకి ఏమీ కాదు. నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తోంది, కానీ ఆ రక్తం చూస్తే భయం వేస్తోంది. అసలు తలుపులు ఎందుకు వేశారు? అనుపమ కళ్ళు తిరిగి పడిపోయింది కదా. ఏమైనా తినిపించారా? పర్వాలేదు కదా. కూల్ కూల్ కళ్యాణి, నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం 2 రోజుల్లో నీకే తెలుస్తుంది, సరేనా? అమ్మ క్షేమంగానే ఉంది. హలో, చెప్పండి. యా ఆఫీసర్, ఇక నుంచైనా ఈ ఇల్లు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండేలా చూడు తల్లి. నేను వెళ్ళి రేపటి పూజ ఏర్పాట్లన్నీ చేస్తానమ్మా. అమ్మా, నువ్వు సేద తీరు తల్లి.
బాజీ, అమ్మా, ఈ గదికి తాళం వేయి. అమ్మవారి ప్రభావం ఈసారి ఎక్కువగా ఉందనిపిస్తుంది. జాగ్రత్త. అలాగేనమ్మా. నీ వాచ్ వల్ల జరిగిన గొడవను తలుచుకుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి సిద్ధు. అది నీ వాచ్ అని తెలిసినప్పుడు మా అత్త చేతిలో నేను అయిపోయాననుకున్నాను. శౌర్య కూడా నన్నే అనుమానిస్తాడనుకున్నాను. థ్యాంక్ గాడ్ నాకే సపోర్ట్ చేశాడు. పిచ్చి పనులు అన్ని చేస్తావు శామ్ నువ్వు. వాచ్ పగిలిపోయింది కదా, దాన్ని ఎందుకు దాచిపెట్టుకున్నావు? నేను నీకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ సిద్ధు, అది మర్చిపోయావా? నేను దాన్ని మన ప్రేమకు గుర్తు అనుకుంటున్నాను. అందుకే నేను ఇలా ఉండలేకపోతున్నాను. నీకు దూరంగా మనసులో లేని వాడితో దగ్గరగా ఉంటూ నరకం అనుభవిస్తున్నాను. ఏం చేస్తాం? వెళ్ళిపోయి దగ్గరవుదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం. కానీ ఈసారి మిస్ కాకూడదు శామ్. అమావాస్య రోజున అందరి అటెన్షన్ అనుపమమ్మ మీద ఉంటుంది. శివరాత్రికి ఊళ్ళో వాళ్ళందరూ దేవుడి మీద భక్తితో జాగరణ చేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో వాళ్ళు మాత్రం మన గురించి వెతుకుతూ జాగరణ చేస్తారు. కానీ మనం ఎవరికి దొరకం సార్, ఎవ్వరికి. అనుపమమ్మ ఏ గదిలోనూ లేదు. నాకు తెలిసి ఆ గదిలోనే ఉండుంటుంది. సిద్ధు, కళ్యాణి మనల్ని చూసేసింది. వీడేంటి ఇక్కడున్నాడు? సిద్ధు, నాకు భయమేస్తుంది. ఇప్పుడేం చేయాలి? కళ్యాణి అందరికీ చెప్పేస్తుంది. సిద్ధు, కంగారు పడక శామ్, ఉండు. వీడు నన్ను అనుపమమ్మని చూడకుండా ఆపేలా ఉన్నాడు. ఆపని, కాళ్ళు విరగొడతాను. ఎంత కోపంగా వస్తుందంటే కాంప్రమైజ్ కాదు. అనుపమా, 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 అనుపమా.
కళ్యాణి అనుపమా కళ్యాణి అనుపమా అనుపమా లోకేసిందండి. అనుపమా కళ్యాణి కళ్యాణి అనుపమా కళ్యాణి కళ్యాణి ఆగు కళ్యాణి. అనుపమమ్మ ఈ గదిలో లేదు. ఉంది, నేను చూశాను. పెద్ద బొట్టు, మొహమంతా పసుపు, ఊగిపోతుంది. అనుపమా కళ్యాణి ఆగు, నువ్వు భ్రమపడ్డావు అనుకుంటా. నేను నమ్మను. తలుపు ఓపెన్ చేయండి. అనుపమా అనుపమా కళ్యాణి ఆగు, వెయిట్, ఓపెన్ చేస్తాను. అనుపమా అనుపమా నేను చూశాను ఆఫీసర్. అనుపమ ఇక్కడే ఉంది. కూల్ కూల్. సిద్ధు, కళ్యాణ్ బయటికి తీసుకెళ్ళు. అత్తయ్య కళ్యాణి పద రా పద కళ్యాణి. రా. వదలండి అనుపమ, పద. అనుపమమ్మని ఇలా చూస్తే నువ్వు తట్టుకోలేవు కళ్యాణి, అందుకే ఇలా చేస్తున్నావు. రా నన్ను వదలండి. రా. పద, నన్ను వదలండి అని చెప్తున్నాను కదా. వదలండి. నేను చెప్తుంది నిజం. నేను ఆ గదిలో అనుపమని చూశాను. నేను అనుపమని చూడకపోతే బొట్టు పెట్టుకుందని, పసుపు పోసుకుందని ఎలా చెప్తాను? ఏయ్, రాత్రి హారర్ మూవీ చూసుంటావు, లేకపోతే అమ్మోరు సినిమా చూసుంటావు. అలా ఊహించుకుని ఉండుంటావు అంతే. సిద్ధు, కోపం తెప్పించుకో. సరే, నువ్వన్నట్టు ఆ రూమ్లోనే నువ్వు అనుపమమ్మని చూసావే అనుకుందాం. నీ ముందుగానే శౌర్య లాక్ ఓపెన్ చేశాడు. మరి అందులో అనుపమమ్మ లేదుగా. అదే నాకు అర్థం కావట్లేదు. కళ్యాణి, ఇంకేం ఆలోచించుకో. నీ రూమ్లోకి వెళ్ళు. మళ్ళీ నువ్వు ఇంట్లోకి వచ్చావని తెలిస్తే శివపార్వతి అత్తయ్య కోప్పడతారు. ఆవిడ గురించి నీకు తెలిసిందే కదా. వెళ్ళు. అక్క, ఎందుకు కళ్యాణిని అవాయిడ్ చేస్తున్నారు? తనకు అసలు నిజం చెప్పవచ్చు కదా. అనుపమమ్మని చూపించి నిజం చెప్తే ఏ గొడవ ఉండదు కదా. కళ్యాణి చిన్నపిల్లని అమ్మవారు పోనడం లాంటివి చూస్తే భయపడుతుందని. అది కాకుండా తనకి పద్ధతులు, సాంప్రదాయాలు, దేవుళ్ళంటే నమ్మకం లేదని అత్తయ్యగారి అభిప్రాయం రా. అనుపమమ్మ ఒంట్లోకి అమ్మవారు వచ్చినప్పుడు ఈ పిల్ల ఏదైనా తమాషా చేస్తే అమ్మవారికి కోపం వస్తే, అందుకే ఏ అపశృతి జరగకుండా ఉండాలని పూజ అయ్యేంత వరకు కళ్యాణిని లోపలికి రానివ్వకుండా నిజం చెప్పకుండా ఉంచుతున్నాం. బాజీ, అమ్మగారు, రేపు పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చావా? ఇప్పుడే అన్ని తీసుకొచ్చాను అమ్మగారు. అమ్మవారికి సంబంధించిన విషయం చాలా జాగ్రత్తగా నిష్ఠతో చెయ్యాలి. అట్టాగే అమ్మగారు. అమ్మా, ఊళ్ళో అందరూ ఎప్పట్లా రేపటి పూజకి రావాలనుకుంటున్నారు. తమరేమంటారమ్మా? అలాగే. అట్టయితే అందరికీ చెప్పొస్తానమ్మా. ఆగు శివ, నీతో మాట్లాడాలి. పెళ్ళై ఇన్నేళ్ల తర్వాత మన అభిప్రాయాలు కలవటం లేదు. అలాంటప్పుడు మాట్లాడుకోకపోవడమే మంచిదేమో. కళ్యాణి అజయ్ కూతురు అని తెలిసాక మనసు ప్రేమతో ఉప్పొంగింది. నాలో నా అనే స్వార్థం పెరిగింది. కళ్యాణి తల్లిని పోగొట్టుకుంది. ఇప్పుడు తండ్రి ప్రేమను కూడా పోగొట్టుకుని ఒంటరిదైపోయింది. ప్రేమను పంచేవాళ్లే లేరు. ఆప్యాయంగా గోరుముద్దలు తినిపించేవారే లేరు. అందుకే తండ్రి ప్రేమని ఇవ్వాలనుకున్నాను. అజయ్ని విడిపించాలంటే అనుపమ జైలుకు వెళ్ళాలి. అందుకని ఇలా చేశానే గాని
నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు శివ. అయినా అనుపమ అంటే నా కోపం ఎందుకుంటుంది చెప్పు? ఒకరికి న్యాయం చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేయడం ఇదెక్కడ న్యాయం అండి? అయినా ఇది మీకు మాత్రమే పుట్టిన ఆలోచన కాదని నాకు తెలుసులేండి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అనుపమని నా నుంచి, ఇంటి నుంచి ఎవరు వేరు చేయలేరు. అనుపమకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరందరూ అనుపమని దేవతలా చూస్తుంటే ఆ దేవతని మనింటి వాళ్లే స్వార్థంతో చూడలేకపోతున్నారు. ఏది ఏమైనా తప్పు జరిగింది శివ. పోనీ నేను వెళ్ళి అనుపమకి క్షమాపణ చెప్పిరానా? ఇప్పుడు మన ఇంట్లో ఉన్నది అనుపమ కాదు, ప్రజలందరి కోరికలు తీర్చే అమ్మవారు. ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. పూజ సజావుగా జరిగేలా చూసుకునే బాధ్యత నీది దమయంతి. రేపు ఊర్లో జనాలు వస్తారు, కానీ కళ్యాణి రాకూడదు. తను కాలు పెడితే మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు. అసలేం జరుగుతోంది ఇంట్లో? అనుపమ కనిపించడం లేదు. ఎక్కడ దాచిపెట్టారు? ఉన్నట్టుండి అనుపమ అలా ఊగిపోయిందేంటి? మొహమంతా పసుపేంటి? పెద్ద బొట్టు, మెడలో దండ వేసింది. నేను చూసింది అనుపమనేనా? లేక లేదు, నేను అనుపమని చూశాను. కానీ నేను వెళ్లేసరికి ఆ గదిలో లేదు. ఏం అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా సరిగా సమాధానం చెప్పట్లేదు. అసలే ఆ దమయంతికి అనుపమంటే పడదు. తాతగారు కూడా ఎందుకు అనుపమ మీద కోపంగా ఉన్నారు? కళ్యాణి పూజ నాశనం చేయటానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. అందుకే కాలుగాలిని పిల్లిలా ఇక్కడ తిరుగుతుంది. రేపు జరిగే పూజలో ఏదైనా అపశృతి జరిగితే నా కర్ణబేరి పగులుతుంది. ముందసలు దీన్ని గదిలో బంధించేయాలి. ఎలా అయినా అనుపమని చూడాలి. ఎలా ఉందో ఏంటో. ఎందుకు దేవుడు కష్టాలు భరించే వాళ్ళకే కష్టాలు పెడతాడు? ఇదిగో పల్లవి, ఇలా రా. రా. ఇదిగో పల్లవి, ఈ గదిలోకి ఎవ్వర్ని వెళ్ళనివ్వకు. ఏం వదినా? ఈ గదిలోనే అనుపమ ఉంది. రేపొద్దున్న ఊరి జనాలు వచ్చేదాకా ఎవ్వర్ని ఈ గదిలోకి వెళ్ళనివ్వద్దు. అలాగే వదినా. ఆ గదిలో ఉందా? ఊరి జనాలు మళ్ళీ ఎందుకు వస్తున్నారు? కోట నుండి వచ్చినప్పుడు చేసిన రాద్ధాంతం చాలేదా? నేను వెళ్ళి అనుపమని బంధించొస్తాను. నువ్విక్కడే కాపలాకాయ్. ఎంతసేపు కాపలా కాయాలి వదినా? రేపొద్దున దాకా కాపలాకాయ్. ఈవిడేంటి ఈ వయసులో నాకు కన్ను కొడుతుంది ఏంటో?
వదిన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అనుపమకి ఏమైంది? ఎందుకు గదిలో బంధించారు? ఎందుకు ఎవరిని కలవనివ్వడం లేదు? అదో పెద్ద కథలే, నీకు చెప్పినా అర్థం కాదు. వీళ్ళని అడిగి లాభం లేదు. ఎలా అయినా అనుపమని కలవాలి.